అందుకే నమస్కారం. కొన్ని టాపిక్స్ చూసినప్పుడు, కొన్ని మాటలు మన చెవిన పడ్డప్పుడు ఆ వచ్చే ఆనందం ఉంటుందే వర్ణించను. అటువంటిదే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. భారతీయ విజ్ఞాన సమ్మేళనం అని చెప్పేసి సంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు తిరుపతిలో కండక్ట్ చేస్తున్నటువంటి ఆ సదస్సులో, ఆ మీటింగ్లో ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు వారి నోట్లో వచ్చిన మాటలు గమనించినప్పుడు ఎంత ఆనందపడ్డానంటే అండి, ఫుల్ హ్యాపీ. అలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కొన్ని మాటలు నాకు ఎలా అనిపించిందంటే, నాయుడు నువ్వు నిజంగా మా అదృష్టమయ్యా. నిజంగా చంద్రబాబు నాయుడు వల్ల తెలుగు ప్రజలు అసలు ఎన్నడూ లేనంతటి గొప్ప ఖ్యాతి త్వరలో పొందబోతున్నారు. ఇప్పటికే మనకుంది, ఇంకా పొందబోతున్నారు. ఈరోజు స్కూల్ పిల్లల విషయంలో వారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఈరోజు ఆయన మాటలలో మరొక్కసారి ప్రస్ఫుటమైంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ జనరేషన్లో టెక్నాలజీ ముసుగులో పడి కింద మీద పడి దొరిలాడుతున్నారే వాళ్ళకి కానీ, మన తల్లిదండ్రులు వచ్చేసి వెస్ట్రన్ కల్చర్ అంటూ ఇంగ్లీష్ చదువులు అంటూ మోసపడుతున్నారో వాళ్ళకి కానీ అసలు ఏమన్నా ఈరోజు మన నాయుడు గారు చెప్పారా? లెగిస్తే టెక్నాలజీ మాట్లాడే నాయుడు సైతం ఈరోజు మన పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడారు. పురుషోత్తముడైనటువంటి రాముడి గురించి మాట్లాడారు. గాంధీవధారి అర్జునుడి గురించి మాట్లాడారు. ఇలా మన తత్వవేత్తలు, మునులు, ఋషులు, సిద్ధపురుషులు ఇలా చెప్పుకుంటూ వెళితే అసలు పురాణ ఇతిహాసాలకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఒక మహాభారతం, ఒక రామణి రెండు చాలు అన్నట్టు. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అట్లీస్ట్ ఈ రెండు కరెక్ట్గా మనం కనుక చదవగలిగిన, పిల్లలకి చెప్పగలిగిన, అందులో కథలు వాళ్ళకి తెలిసినట్టయితే ఎవడికి కావాలయ్యా ఈ హీమ్యాను, ఎవడికి కావాలయ్యా సూపర్ మ్యాను, ఏంది అవతారా, ఏంది ఈ ఎవెంజరా, ఏంది అసలు అవి సినిమాలా? అవే మన పిల్లలకు కావాలి, అవే మనం ఎగబడి చూడాలి. పురుషోత్తముడు రాముడు, ఆయన కన్నా గొప్పవాడు ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నాడా ఇప్పటి వరకు? ఆయన కన్నా గొప్ప పాలకుడు ఎవరన్నా ఉన్నారా? అందుకే కదా రామరాజ్యం రావాలని కోరుకునేది. ఎందుకు రామరాజ్యానికి రావాలని కోరుకుంటారు? పరిపాలన అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? ఒక నాయకుడు అంటే ఎలా ఉంటాడు? ఒక లీడర్ అంటే ఎలా ఉంటాడు? ఒక పాలకుడు అన్నవాడు ఎలా ఉంటాడు? ఏంటి మొత్తం చూపించిన వాడు శ్రీరామచంద్రుడు. అదే ఈరోజు ఆయన మెన్షన్ చేశాడు. అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలి అంటూ రాముడిని చూస్తే తెలుస్తుంది. ఆయన పరిపాలన ఎలా సాగింది ఏంటన్నప్పుడు ఆయన మాటని గమనిస్తే తెలుస్తుంది. స్మిత పూర్వభాష అని చెప్పేసి రాముడు అంటారు, తెలుసా మీకు? ఎదుటున్నది ఎవరైనా కానీ వాళ్ళు ముందు తన కనపడగానే రాముడే చిరునవ్వుతో చక్కగా పలకరిస్తాడు. రావణాసురుడు యుద్ధంలో మరి కాస్త మరణించబోతున్నాడు అన్నప్పుడు రామబాణం తగిలి నేల మీద కూలినప్పుడు చస్తున్నాడు నా కొడుకు అని చెప్పేసి వానరులు అనుకుంటూ ఉన్నా, చస్తున్నాడు యాదవని చెప్పేసి లక్ష్మణుడు అంటూ ఉన్నా, రాముడు ఒకటే అన్నాడు, లక్ష్మణ చేసిన తప్పుకి ఆటోమేటిక్గా చావబోతున్నాడు. ఓకే, ఆల్రెడీ యుద్ధం కూడా చేయలేడు, కొనుగోపిరితో ఉన్నాడు. వెళ్ళు లక్ష్మణ, వెళ్ళి ఆ పండితుడి దగ్గర కొన్ని నేర్చుకోవయ్యా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా, వాడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి అన్నాడు. ఇదేనండి రాముడు. శత్రువైనా కానీ వాడి దగ్గర ఉన్న మంచును చూడగల గొప్పవాడు నా శ్రీరాముడు, మన శ్రీరాముడు. అంతగా మించిన పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు ఎవరున్నారయ్యా ఈ భూమి మీద? ఆయన గురించి చెప్పండి మన పిల్లలకి. ఎవడికి కావాలయ్యా ఈ హీమ్యాన్, సూపర్మ్యాన్, డాబర్మ్యాన్, వాడు వీడు ఎవడికి కావాలి చెప్పండి పిల్లలకని అన్నాడు. ఇక మహాభారతంలో ఘటోత్కచుడు ఎవరు, అర్జునుడు ఎవరు? వారిని మించినటువంటి శక్తివంతులు ఉన్నారా? భీముడిని మించినటువంటి ధీశాలు ఉన్నారా? వారి గురించి చెప్పండి అయ్యా పిల్లలకి. రెండు చేతితో బాణాలు వేగిన సమర్థుడు ఈ అర్జునుడు. గాంధీవం పట్టుకున్నాడంటే అక్షయ్ తూనీరం అంటారు. తీస్తూనే ఉంటాడు, బాణాలు వస్తూనే ఉంటాయి. అక్షయ్ తూనీరం అంటారు దాన్ని. అంటే ఎల్లప్పుడూ బాణాలు ఉంటాయి, వేస్తూనే ఉంటాడు. అతనికన్నా వీరుడు ఎవడు? అతనికన్నా గొప్పవాడు ఎవడు? మొన్న నితిన్ కాదు, నిఖిల పేరు మర్చిపోతాం మనవాడిది. అందులో అద్భుతంగా ఆ బాలీవుడ్ యాక్టర్స్ చెప్పిస్తారు శ్రీకృష్ణుడికి సంబంధించి. ఆయనకున్న గొప్ప పాలకుడు ఎవరు, ఆయనకున్న గొప్ప మంత్రి ఎవరు అంటూ ఎలాగైతే చెప్తాడో ఎగ్జాక్ట్గా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారండి.
పిల్లలకి ఏమి నేర్పాలి? మన పురాణ ఇతిహాసాలు ఉన్నవి నేర్పండి. అప్పుడు ఒక మనిషి చెప్పేది నిజమా అబద్ధం మన పిల్లలకి తెలిసింది. వాడు ఎవడు, వాడు ఏం చేస్తున్నాడు అన్నది మన వాళ్ళు అర్థం చేసుకుని వాడిది ఎలా ఉండాలేంటో మన వాళ్ళు ఉండగలుగుతారు. మెకానికల్గా ఉండరు, ప్రాక్టికల్గా ఉంటారు. టెక్నాలజీని నేర్చుకోవాలి, కానీ సున్నాని కనిపెట్టింది మనం. అండ్ ఆనాడే మన ఋషులు, పుణ్య పురుషులు ఈ రోజున టెక్నాలజీ అంశం మొత్తం కూడా నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికీ మన దగ్గర అమూల్యమైన గ్రంథాలు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీలో ఎక్స్పర్ట్ అతను, ఎన్నో సర్జరీలు చేస్తున్నాడు. ఆయుర్వేదం మరలా అతను. ఈరోజు అల్లోపతి ఇంగ్లీష్ వైద్యం పట్టుకొచ్చి ఆయుర్వేదం దేనికి పనికిరాదు అంటున్నారు. మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసిందే ఆయుర్వేదంలో రా. సో ఇప్పటికీ నేపాల్లో కానీ, తర్వాత ఐ థింక్ మలేషియా, ఇండోనేషియా, తర్వాత లండన్లో కానీ చాలా చోట్ల ఇప్పటికీ ఉన్నాయండి అవి. సో ఏం చెప్తున్నానంటే, మన భారతదేశం యొక్క విజ్ఞాన సర్వస్వం ఎంత గొప్పదంటే, ఈరోజు టెక్నాలజీ ఓకే నేర్చుకో, లాంగ్వేజ్ నేర్చుకో, మన భారతీయ పుణ్య పురుషుల గురించి ముందు తెలుసుకో, పురాణాసాల గురించి తెలుసుకో, మహాభారతం రామాయణం గురించి కనీసం బేసిక్స్ అయినా తెలుసుకుంటే పిల్లలు గొప్పగా ఉంటారు. నిజమైన హీరోలు ఎవరెవరో తెలుసుకుంటారు. ఇది చెప్పేది. అవతార్ మూవీ ఓకే, అందులో ఏదేదో చూసి మీరు ఎగ్జైట్ అయిపోతున్నారు పిల్లలు, ఇదే అవుతున్నారు కదా. ఒక్కసారి మహాభారతం గురించి చెప్పండి, రామాయణం గురించి చెప్పండి. మన అన్న ఎన్టీఆర్ ఆయన సినిమాలు చూపించిన పిల్లలకి అప్పుడు తెలుస్తుంది, బా ఇటువంటి అద్భుతాలు కదా మనం చూడాల్సిందే అని చెప్పేసి అంటారని అన్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్పారంటే 2038 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అవతరించబోతుంది. 2047 నాటికంటే మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే నాటికి ఐఎమ్ షూర్ ఇండియా వరల్డ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఓవరాల్ ఈరోజు నాయుడు గారు ఏం చెప్పారంటే, జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని సమపాలల్లో మనం కనుక ఈ సొసైటీ కనుక అప్లై చేయగలిగితే, ఈరోజు తిరుపతిలో స్పేస్ సిటీ, అదేవిధంగా అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అద్భుతంగా మన వాళ్ళు ఏపీని ఎలా డెవలప్ చేస్తారంటే అన్నప్పుడు దీని వెనక కూడా మన పుణ్య పురుషులు, పురాణ పురుషులు, వారికి సంబంధించి వారి కథలేంటి, వారికి సంబంధించి చరిత్ర ఏంటి మొత్తం చదివినందువల్ల ఇదిగో ఇవన్నీ ఈరోజు సాధ్యమైన నాకని చెప్పేసి ఇండైరెక్ట్గా చదవాలని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా ఏమంటాడు, క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవాలి అంటాడు. అది ఎలా సాధ్యమైంది? ధర్మరాజు వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు కానీ, అండ్ వారణావతం లక్కగృహం ఏదో ఉండేది అనమాట, అక్కడ ఇల్లు తగలబెట్టినప్పుడు అన్ని తప్పించుకొని వచ్చేస్తారు. ఆ తర్వాత ద్రౌపది పరిణయం ఆడేంత వరకు ఈ మధ్యలో ప్రతిదీ కూడా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవి వేళల్లో భీముడు, అర్జునుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా కొత్త నేర్చుకుంటూనే ఉంటారు. అదే క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవటం అంటే. సో ఇంతకుమించి ఎక్స్టెండ్ చేయను, నేను క్లోజ్ చేస్తున్నా. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నిజంగా ఆయన ఏపీ సీఎం అవటం మన అదృష్టం అండి. ఆయన తెలుగువాడు అవటం మన తెలుగులో అదృష్టం అండి. భారతదేశం మొత్తం మీరు గమనించండి, ఇంక్లూడింగ్ మోడీ, నేను ఒప్పుగా అంటే మాట గమనించండి. చంద్రబాబు నాయుడికి ఉన్నంత అవగాహన, ఆయనకున్నంత పట్టు, సబ్జెక్ట్ ఏదైనా సరే ఆయన దానిని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎవరు లేరు, ఎవరు రారు. ఆయనే సాటి. ఇండియాలో ఆయనను మించినటువంటి ద బెస్ట్ పొలిటీషియన్ ఎవరు లేరు. ఒకవేళ ఆయన తర్వాత అన్నప్పుడు ఖచ్చితంగా మోడీ ఉంటారు, అందులో నో డౌట్.